హాయ్! హలో! వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ప్యాషన్ కేక్స్. నేనైతే నా ప్యాషన్‌ని ఫాలో అవుతున్నాను. మరి మీరు? ఇదొచ్చేసి ఒక బిజీ డే అనుకోండి. నా బేకింగ్ జర్నీలో ఇదొక బిజీ డే అనుకోండి. మార్నింగ్ ఈ విధంగా అయితే మా పాపని రెడీ చేసి పంపించేసాననమాట. యాక్చువల్‌గా ఏంటక్కా స్పెషల్ అంటే కొత్త యూనిఫార్మ్ కుట్టించామనమాట. అది స్పెషల్. నాకెప్పుడైనా కొత్త యూనిఫార్మ్ గానీ, స్కూల్‌కి ఫస్ట్ డే పిల్లలు వెళ్తుంటే గానీ, పిల్లలు చిన్నగున్నప్పటి నుంచి గూడా ఈ విధంగా ఒక ఫోటో గానీ, చిన్న వీడియో గానీ తీసుకోవడం అలవాటనమాట. అది కాస్త ఇప్పుడు మీతో గూడా షేర్ జేస్తున్నాను. యాక్చువల్‌గా తెలుసు గదా! ఈరోజు మా బాబు ఎళ్ళలేదు. మా పాప ఒక్కతే ఎళ్ళింది. కొత్త యూనిఫార్మ్ అంతే. అంతకు మించి ఇంకా కొత్త విశేషం ఏం లేదు. అయితే అసలు మ్యాటర్‌లోకొస్తే ఎలా మేనేజ్ చేస్తావక్క అంటే, మేనేజ్ జేయడం ఏం లేదండి. ఏ పని కనిపిస్తే ఆ పని చేస్తూ వెళ్ళిపోవడమే. అయితే ఈ విధంగా జగన్ సార్ బర్త్‌డే ఉందని చెప్పేసి ఆర్డర్ అయితే వచ్చిందనమాట. అయితే కూలింగ్‌కి టైం లేదు. నా దగ్గర ఆల్రెడీ హాఫ్ కేజీ పైనాపిల్ ఈ విధంగా చేసింది ఉండే అనమాట. యాక్చువల్‌గా 11:00 కల్లా కేక్ కావాలని అడిగారు. నాకింకా వంట ఇదంతా కంప్లీట్ చేసుకునేసరికి 10 దాటిపోయిందనమాట. మీకు తెలిసిందే గదా! 11కి లైవ్‌లోకొస్తానని. ఆ లోపే కేక్ ప్రిపేర్ చేసి ఇవ్వమంటే పోనీ నేను ప్రిపేర్ చేసినా గూడా అది కూలింగ్‌కి టైం పడుతుంది గాబట్టి, ఇంకా చేసేదేం లేక ఈ విధంగా డిజైన్ చేసిన కేక్‌నే మళ్ళీ రీడిజైన్ చేశాననమాట. మెయిన్ ఇక్కడ నా ఉద్దేశ్యం వచ్చేసి వాళ్ళకి మంచిగా సెట్ అయ్యి కూల్ అయిన కేక్ అయితే టేస్ట్ బావుంటుంది గదండీ! నాకంత టైం గూడా లేదనమాట. ఇంకా ఈ విధంగా ఆల్రెడీ డిజైన్ చేసిన కేక్‌నయితే ఈ విధంగా తీసేసి, మళ్ళీ క్రీమ్ వేసి, మళ్ళీ దానికి ఫినిషింగ్ బాగా వచ్చే వరకు చేసేసి, వాళ్ళు చెప్పిన విధంగా కేక్‌నయితే ఫినిష్ చేసి ఇచ్చేసాననమాట. ఇదొక కేక్ అయిపోయిందా? నెక్స్ట్ కేకొచ్చేసి తొలితరం అర్జున అవార్డ్ గ్రహీత అంట అండి. అసలు నాకైతే ఫస్ట్ పేరు వినగానే పిచ్చయ్య అనే పేరుతో ఒక 1 కేజీ కేక్ నార్మల్ కేక్ చెయ్యి అనన్నారు మా వారు. ఓకే అనుకున్నాను. బట్ ఇంత హిస్టరీ ఉంటుంది అని మాత్రం అస్సలు ఎక్స్‌పెక్ట్ చేయలేదు. నాకైతే లిటరల్‌గా ఏదో గూస్ బంప్స్ వచ్చినంత పనయిపోయిందనమాట. ఆ మ్యాటర్ చదువుతూ ఆ కేక్ చేస్తుంటే ఏదో తెలియని ఆనందం అయితే కలిగిందనమాట. అంటే మనకి తెలియకుండానే ఒక మంచి అకేషన్‌కి, ఒక మంచి సందర్భానికి మనం కూడా అందులో ఒక భాగమైతుంటే అది ఆనందం చెప్పలేమండి. అది ఫీల్ అవుతూనే తెలుస్తది. అయితే బ్యాడ్మింటన్ క్రీడాకారుడు అని తెలిసేసేసి నేనేం చేశానంటే, ఈ విధంగా ముందు టూత్ పిక్‌తో కేక్ మీదయితే గీసేసాను. ఇది నార్మల్ కేకేలెండి. ఇప్పుడు నేను గీసేదైతే చాక్లేట్ గ్లేజ్‌తో గీస్తున్నాననమాట. చెప్పాను గదా! కొంచెం మెహందీ, ముగ్గులు ఇవన్నీ కొంచెం చేయి తిరగడం వల్లో ఏమో గానీ బాగా గీసేస్తానండి. డ్రాయింగ్ గూడా ఇష్టము చిన్నప్పటి నుంచి. అది కాస్త ఈ మధ్య కేక్‌ల మీదకొచ్చేసిందనమాట. పెయింటింగ్స్, డ్రాయింగ్స్ అన్నీ కేక్ మీద జేసేస్తున్నాను. అది కూడా ఒక ఆర్టే గదండీ! ఏదైతేమి. ఏమంటారు మీరు? ఓకేనా? ఈ విధంగా అయితే బ్యాడ్మింటన్స్‌ని ముందుగా టూత్ పిక్‌తో గీసేసుకొని తర్వాతయితే ఈ విధంగా చాక్లేట్ గ్లేజ్‌తో ఫినిషింగ్ అయితే ఇచ్చేసాను. మీకు డీటెయిల్‌గా మ్యాటర్ తన ఫోటో గూడా యాడ్ చేశాను. చూడండి. చూస్తూ ఉండండి. ఆహ్, అయితే అదసలు చదువుతుంటే ఎంత హ్యాపీగా అనిపించిందంటే అర్జున అవార్డ్ గ్రహీత. ఫస్ట్ అర్జున అవార్డ్ గ్రహీత అని వినంగానే అసలు ఈ మధ్య కొంచెం ఈ ట్రెండ్ ఎలా అయిపోయిందంటే ఇంతకుముందు అచీవ్ చేసిన వాళ్ళకే అవార్డ్‌లు గాని, రివార్డ్‌లు గాని ఇచ్చేవాళ్ళండి. ఇప్పుడేంటంటే దాని మీనింగే మారిపోయిందేమో అనిపిస్తుంది నాకు. అంటే ఏ చిన్న విషయాన్ని సాధిచ్చినా, లేదు ఏదో పార్టిసిపేట్ చేసిన వాటికి గూడా అవార్డులలాగా ఇచ్చేస్తున్నారు. బట్ అది కాదు కదండీ! ఇది ఒరిజినల్‌గా రావాల్సిన అవార్డు అని అనిపించిందనమాట. ఫైనల్‌గా అయితే ఈ విధంగా 2 బ్యాట్లు, ఒక కార్క్ అయితే గీసేసి తర్వాత ఏం రాయాలి అని ఆలోచిస్తుంటే వాళ్ళు పెట్టిన మెసేజ్ నాకు ఈ విధంగా కనిపించిందనమాట. నేనింక అదే రాసేసాను. చూస్తున్నారు గదా! తినొచ్చేసి జమ్మలమడుగు పిచ్చయ్య. ఆల్రెడీ కాలం జేసేసారు. బట్ తొలితరం బ్యాడ్మింటన్ క్రీడాకారుడనమాట. తొలి అర్జున అవార్డ్ గ్రహీత అంట. అర్జున అవార్డ్ అంటే ఇలా ఉంటుంది అని నాకు ఈ రోజే తెలిసిందనమాట. జస్ట్ వినడమే తప్పితే అవార్డ్‌ని గమనించిందయితే లేదనమాట. నిజంగా చెప్తున్నానండి గూస్ బంప్స్ వచ్చినంత పనయింది. నా కేక్స్‌కే ఒక మోటివేషన్ లాగా అనిపిచ్చిందనమాట. ఆహ్, అసలు ఎంత గ్రేట్ కదండీ!
వీళ్ళ గురించి నేను కేక్ చేయడం ఏంటి అనే ఒక చిన్న ఫీలొచ్చేసరికి చాలా, చాలా, చాలా హ్యాపీగా ఫీలయ్యాననమాట. యాక్చువల్‌గా ఇంగ్లీష్‌లో రాద్దామనుకున్నాను. బట్ ఎందుకో తెలుగులో అయితేనే కరెక్ట్‌గా ఉంటుందన్న ఫీలొచ్చేసి ఈ విధంగా అయితే అక్కడున్న మ్యాటర్‌నే నేను కొంచెం తీసుకొని రాసాననమాట. తొలితరం అర్జున అవార్డ్ గ్రహీత జె. పిచ్చయ్య అని రాసేసి ఒక టాపర్ పెట్టేసైతే ఇచ్చేసాను. దీంతో పాటు ఇంకొక హాఫ్ కేజీ బ్రౌనీ చేశాను. తర్వాత 1 కేజీ చాక్లేట్ కేక్ చేశాను. మీకన్ని వీడియోస్‌లో చూపిచ్చాలి అంటే నాకు పనవ్వట్లేదండి. అంటే ప్రతీదీ యాడ్ చేస్తూ పోవడం అంటే ఇంకొకటేంటంటే రొటీన్ డిజైన్స్ అయితే నాకు షేర్ చేయాలనిపిచ్చదు. కొంచెం మీకేదైనా కొత్తగా ఉంటేనే షేర్ చేయాలనిపిస్తది. నాకిక్కడేంటంటే ఎవ్వరు కస్టమైజేషన్ అయితే అడగరండి. మాక్సిమం నాకే వదిలేస్తారు. ఇప్పుడు ఇది చూసారు గదా! వాళ్ళేమీ అడగలేదు. జస్ట్ ఒక 1 ½ కేజీ నార్మల్ కేక్ అని అడిగారు. బట్ నాకా మ్యాటర్ చదవగానే నాకే చేయాలనిపిచ్చేసింది. ఇంకొక విషయం అంటే, మీరు ఈ విధంగా కేక్స్ మీద గీయడం ఎలాగా అని వెతుక్కోకండి. మీరు ఈజీ డ్రాయింగ్ అని అడగండి. జస్ట్ పెన్సిల్ డ్రాయింగ్స్ ఒస్తాయి చూడండి. వాటిని గీసేయండి. ఈ రోజుకైతే ఇంతేనండి. మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుసుకుందాం. కొత్తగా నా ఛానల్ ఎవరైనా చూస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్, లైక్, షేర్ అండ్ కామెంట్. ఓకేనా ఫ్రెండ్స్? బై వన్స్ అగైన్.